క్రొయేషియా capital అయిన Zagreb కి మళ్ళీ రీఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్. సో వీ హ్యావ్ Lomancit Das. సో హీఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ Slovenia. So he is a Krishna Bhakt. So he's spreading the Hare Rama Hare Krishna. So he is also a big follower of Lord Krishna. So he believes in Bhagavad Gita. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా ఒక ఐరన్ స్ట్రక్చర్లో గీసిన జగ్రేబ్ యొక్క సిటీ ప్లాన్ అనమాట. సో ఇది కెథెడ్రల్ ఆఫ్ జగ్రేబ్ అంటారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యాథలిక్ ఆర్కిటెక్చరల్ కెథెడ్రల్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డోలాక్ మార్కెట్ అని ఉన్నా. సో డోలాక్ మార్కెట్ ఈస్ ద ఓల్డెస్ట్ మార్కెట్ ఆఫ్ ఎంటైర్ క్రొయేషియా అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాన్ యెలకిచ్ స్క్వేర్ అనే ఒక ప్లేస్లో ఉన్నాను. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ టౌన్ సెంటర్ అనమాట. సో ఈ క్రొయేషియన్స్ గురించి చెప్పాలంటే నెపోలియన్, సో ఫ్రెంచ్ రెవల్యూషనిస్ట్ నెపోలియన్ ఏమని చెప్పాడో తెలుసా? నాకు 1,00,000 మంది క్రొయేషియన్స్ని ఇవ్వండి, ప్రపంచాన్ని శాసిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రొయేషియా. సో క్రొయేషియా క్యాపిటల్ అయిన జగ్రేబ్కి మళ్ళీ రీఎంటర్ అయ్యాము. సో నిన్న మేము బోస్నియాకి వెళ్ళాము. బోస్నియాలో బన్యా లూకా చూసుకున్నాము. సో ఆ తర్వాత బన్యా లూకా నుంచి మళ్ళీ బార్డర్ దగ్గరకు వచ్చి మళ్ళీ మేము క్రొయేషియాకి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంట్లో ఏదైతే ఉన్నామో అది చెక్అవుట్ చేయాల్సి ఉండే అనమాట. సో వీఆర్ జస్ట్ చెకింగ్ అవుట్ ఆఫ్ ద స్పేస్ అండ్ దెన్ ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ స్లోవేనియా. సో స్లోవేనియా క్యాపిటల్ అయిన లుబియానాకి వెళ్తున్నాం అనమాట. అయితే మనం ఇంకా క్రొయేషియాలో పూర్తిగా మనం ఓల్డ్ టౌన్ ఏరియాస్ చూసుకోలేదు, అది చూసుకుందాం. ప్లస్ అంతేకాకుండా నిన్న రాత్రి ఏమైందంటే మేము యాక్చువల్లీ ఇక్కడ నుంచి బోస్నియాకి వెళ్ళేటప్పుడు మా కార్ కానీ ఏది చెక్ చేయలేదన్నమాట. కానీ నిన్న బోస్నియా నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మొత్తం కార్ కంప్లీట్గా ఓపెన్ చేసి చెక్ చేశారు. ఎందుకు అని అంటే మనం ఏమైనా స్మగుల్ గూడ్స్ తీసుకెళ్తున్నామా అని చెప్పి డౌట్ వచ్చిందా అని అడిగితే కాదు డంకీ రూట్లో చాలామంది వస్తుంటారని చెప్పారనమాట. సో మీరు డంకీ సినిమా చూసారు కదా. సో డంకీ సినిమాలో ఎలా అయితే వాళ్ళు చెప్పబెట్టకుండా వచ్చేస్తారు, ఎందుకంటే ఒకసారి బోస్నియా నుంచి అది నాన్ యూరోపియన్ కంట్రీ అనమాట, నాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీ. అక్కడ నుంచి క్రొయేషియాలోకి ఎంటర్ అయిపోతే దాదాపు 30 దేశాలు యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో ఎక్కడైనా తిరిగేయచ్చు, వాళ్ళు ఎవరు దొరకరు అనమాట. ఎందుకంటే ఎక్కడ వెరిఫికేషన్స్ ఉండవు, బార్డర్ చెక్స్ ఉండవు. అందుకోసమే వాళ్ళు మొత్తం కంప్లీట్ కార్లో మొత్తం డిక్కీతో సహా అన్నీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత మేము ఈవెన్ మళ్ళీ యూరోపియన్ యూనియన్లో క్రొయేషియా బార్డర్లోకి ఎంటర్ అవ్వడంతోనే ఒక పర్టికులర్ స్కానింగ్ సిస్టమ్ ఉందన్నమాట. ఆ దాంట్లోంచే రమ్మని చెప్పేసి అన్నారు కార్లో. సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మొత్తం కార్ అంతా స్కాన్ చేసుకొని దాంట్లో ఎవరు మనుషులు ఉన్నారు ఏంటి అనేది మొత్తం చూసుకొని ఆ తర్వాత మన వీసా చెక్ చేసి మళ్ళీ రీఎంటర్ అయిందనమాట. సో నిన్న ఓవరాల్గా 2 స్టాంప్స్ పడ్డాయి. వెళ్ళేటప్పుడు మనకి ఎగ్జిట్ స్టాంప్ ఒకటి, అక్కడ బోస్నియాలో ఎంట్రీ స్టాంప్. ఆ తర్వాత నిన్న మిడ్ నైట్ ఆఫ్టర్ 12 మేము బయలుదేరాం కాబట్టి మళ్ళీ 25th సెప్టెంబర్ ఆ తర్వాత 26th సెప్టెంబర్ రోజు రీఎంటర్ అయినట్టు మళ్ళీ అక్కడ బోస్నియాలో ఎగ్జిట్ స్టాంప్ అండ్ ఇక్కడ ఎంట్రీ స్టాంప్ పడింది. సో ఇన్ని రోజుల నుంచి మేము యూరోప్లో తిరుగుతున్న ఒక్క ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ స్టాంప్స్ లేవు, కానీ ఇక్కడ మాత్రం బోస్నియాకి వెళ్ళి రావడంతో 4 స్టాంప్స్ విదిన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్లో అయిందనమాట. సో ఇక్కడ నుంచి మనము ఓల్డ్ టౌన్ ఆఫ్ జగ్రేబ్ ఎలా ఉందని చూసుకుందాం. ఆ తర్వాత విల్ మూవ్ టు స్లోవేనియా. ఫ్రెండ్స్, మాకు జగ్రేబ్లో, క్రొయేషియా క్యాపిటల్ అయిన జగ్రేబ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏర్పడింది. ఎంటైర్ యూరోప్లోనే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఏర్పడిందో తెలుసా? పార్కింగ్ దగ్గర. సో పార్కింగ్ దగ్గర అంటే మాకేదో పార్కింగ్ దొరక్క కాదు, పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, కానీ పార్కింగ్ పేమెంట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే సెండ్ ఎ టెక్స్ట్ మెసేజ్. సో టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే ఇది చాలా తక్కువ కూడా, హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి వీళ్ళు 80 cents, 2 అవర్స్కి €1.60. ఒకవేళ హోల్ డే తీసుకుంటే 13 euros. అంటే 1 అవర్కి వీళ్ళు ఛార్జ్ చేస్తుంది దాదాపు ఒక 75 రూపాయలు. మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే వెన్ కంపేర్ టు మెనీ అదర్ యూరోపియన్ సిటీస్ ఇట్స్ యాక్చువల్లీ చీపర్. అండ్ హోల్ డేకి 13.3 euros అని అంటే అరౌండ్ 1250 రూపీసే. సో తక్కువే. కాకపోతే వీళ్ళకు ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే సెండ్ ఎ టెక్స్ట్ మెసేజ్. అదొక స్పెషల్ నెంబర్ ఉంటుంది, ఒక 6 digit నెంబర్. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు కట్ చేసేసుకుంటారు, వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. కానీ మనకు అది ఓన్లీ ఇక్కడ క్రొయేషియన్ నెంబర్కి మాత్రమే అవైలబుల్. నా దగ్గర క్రొయేషియన్ నెంబర్ లేదు. సో ఇక్కడ పోలాండ్ నెంబర్ నుంచి ట్రై చేసాము, అండ్ యూకే నెంబర్ నుంచి ట్రై చేసాము, ఇండియా నెంబర్ నుంచి ట్రై చేసాము, ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. అట్లానే ఆన్లైన్ ఆప్షన్ ఉందా అంటే లేదు. ఇక లాస్ట్కి ఇది ఒక డబ్బా దొరికింది. సో మొత్తం వెతగ్గా మేము అక్కడెక్కడో పార్కింగ్ చేస్తే అక్కడ నుంచి దాదాపు ఒక 1/2 kilometer నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఒక డబ్బా దొరికింది. ఈ డబ్బాలో పేమెంట్ చేద్దామని చూస్తుంటే ఇదేమో అవుట్ ఆఫ్ సర్వీస్ అంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ జగ్రేబ్లోని ఓల్డ్ టౌన్ మార్కెట్కి వచ్చా. సో ఇది చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ అన్ని ట్రామ్ లైన్స్ ఉన్నాయి. ఇదేదో రైల్వే స్టేషన్లో మనం ఉన్నట్టు అనిపించేలా ఉంది. ఇక్కడ ట్రామ్ లైన్, ఇక్కడ ట్రామ్ లైన్, అక్కడ ట్రామ్ లైన్, మల్టిపుల్ ట్రామ్ లైన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ట్రామ్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి వెహికల్స్ ఏమి రావు, ఓన్లీ ట్రామ్స్ మాత్రమే వస్తాయి. సో ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ట్రామ్స్లో సూపర్బ్గా ఉంది కనెక్టివిటీ అనేది సిటీ లోకల్లో మనకి. అండ్ అంతేకాకుండా ఇవన్నీ కూడా పాత తరమే అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ మిడివల్ టౌన్. సో మిడివల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి మనకి. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రామ్ వస్తుంది చూడండి, అక్కడ నుంచి ఒక ట్రామ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో ట్రామ్ వెళ్తుంది. సో లిటరలీ నేనేదో రైల్వే స్టేషన్ లోపల ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో అంత బాగుంది.
సో చాలా వెరీ వెల్ కనెక్టెడ్. చెప్పాక పార్కింగ్ ఒక్కటే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. సో మనము మన ప్రైవేట్ పార్కింగ్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేటైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఈ ట్రామ్ సర్వీస్ కూడా ఇప్పుడు ఒకటి వెళ్తుంది, అక్కడి నుంచి ఇటు వస్తుంది. సో ఇట్స్ లైక్ కంటిన్యూస్ ట్రామ్ సర్వీసెస్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఇన్ ద వ్యూయింగ్. ఇక్కడ కొన్ని ప్రస్తుతానికైతే కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ప్లస్ అంతేకాకుండా రెనోవేషన్లో ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా అట్లీస్ట్ 500-600 years ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. చూడగానే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా ఇక్కడ మనకి కింగ్డమ్ని గుర్తు చేస్తూ ఒక రాజు గుర్రం పైన స్వారీ చేస్తున్నట్టు ఉండే సింబల్ కూడా ఉంది. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ క్రొయేషియా గురించి ఇంకా చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు అండ్ ఎవరెవరు క్రొయేషియా గురించి ఏం మాట్లాడారో అది కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ ఇక్కడ 2 ట్రామ్స్ ఉన్నాయి, వెనకాల ఇంకో ట్రామ్ వస్తూనే ఉంది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఇంకో ట్రామ్ వచ్చింది. ఒకేసారి 4 ట్రామ్ లైన్స్ కనిపిస్తుంది. 4 ట్రామ్స్ ఒకే సెంటర్లోకి వచ్చేసి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ట్రామ్ కనెక్టివిటీ అయితే సూపర్బ్గా ఉంది. సో నార్మల్గా ట్రామ్స్ లేనప్పుడు పట్టాల పైనుంచి నార్మల్గా మనుషులందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఈ ట్రామ్స్ని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, amazing. Friends, so we have Lomanchit Das. So he's actually from Slovenia. So he's a Krishna Bhakt. Yeah. So he can understand Hindi also a bit. So he's spreading the Hare Rama Hare Krishna. So he is also a big follower of Lord Krishna. So he believes in Bhagavad Gita. So it is like good to know that a lot of people from Croatia, Slovenia. So you're actually Slovenian. Yeah, Slovenia. So you're all Krishna Bhaktas. Yes. So you're all Sanatana Dharma. Sanatana Dharma. Fantastic. సో సనాతన ధర్మాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ప్లస్ హీ హెస్ బీన్ టు హైదరాబాద్, కుకట్పల్లి. మన ఇల్లు ఎక్కడైతుందో అక్కడ కుకట్పల్లి కూడా వచ్చారంట. Abbots Mandir, Secunderabad. ఓ అబెట్స్ అండ్ సికింద్రాబాద్ మందిర్. సో సికింద్రాబాద్లో కూడా మనకి ఏదైతే మనకి కృష్ణ మందిర్ ఉందో సో ఆ కృష్ణ మందిరానికి వచ్చారంట. సో ఇట్స్ గుడ్ టు నో, గుడ్ టు మీట్ ద పీపుల్. సో మనం ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ చెక్. సో పీపుల్ ఫాలోయింగ్ మన సనాతన ధర్మ అండ్ హరే కృష్ణ ప్లస్ సద్గురుని ఫాలో అవుతున్నారు. సో ఈయనేమో మనకి కృష్ణుని ఫాలో అవుతున్నారు. సో కృష్ణ ఫాలోవర్ అంట. సో ఇట్స్ గుడ్ టు నో, గుడ్ టు మీట్ ద పీపుల్. సో ఫారినర్స్ ఆల్సో ఫాలోయింగ్ దిస్ సనాతన ధర్మ. సో ఇది మన సనాతన ధర్మానికి మనం ఇచ్చుకునే ఒక గౌరవం మాత్రమే. సో హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ. దయచేసి తీసుకోండి. ఓ దయచేసి తీసుకోండి. సో మన తెలుగులో కూడా చెప్తున్నారు. సో ఆయనకు తెలుగు కూడా వచ్చంట. భగవద్గీత యథాతథం. ఓకే, భగవద్గీత యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓకే, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామకృష్ణ. నమస్తే. ఫ్రెండ్స్, ఇక్కడ క్రొయేషియా క్యాపిటల్ అయిన జగ్రేబ్ది టీషర్ట్ తీసుకున్నా. సో అట్లాగే ఒక 2 మంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నా, క్రొయేషియా అండ్ దెన్ జగ్రేబ్ని చూపిస్తూ. సో వీటి రిప్రజెంటేషన్ మనకు సావెనీర్లా ఉండిపోతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇప్పటిదాకా అన్ని సావెనీర్స్ ప్రతి చోట కూడా మనకి €3, €5, €10 అలా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ €1.5 అంటే ఒక్కొక్కటి ₹135 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. $135 to $140 ఫర్ 1 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇప్పటి వరకు అన్నిట్లోకెల్లా ద చీపెస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే ఇక్కడే క్రొయేషియాలో దొరికాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా ఒక ఐరన్ స్ట్రక్చర్లో గీసిన జగ్రేబ్ యొక్క సిటీ ప్లాన్ అనమాట. ఈ సిటీ ప్లాన్ అంతా కూడా ఐరన్లో స్ట్రక్చర్లో మొత్తం అంతా కంప్లీట్గా గీసి పెట్టారు. సో ఇది ఎలా అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఏదైతే మధ్యలో ఉందో ఇక్కడ ఈ కొన్ని డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక మెడ్వెస్చెక్ అనే రివర్ అనమాట. రివర్ స్ట్రీమ్ ఎలా అయితే పారుతుందో దాని మొత్తం అంతా ఇవి చూపించడం జరిగింది. ఇది ఒక సపరేట్ కొండ క్యాప్తోల్ అండ్ ఇది ఒక సపరేట్ కొండ గ్రాడెచ్. సో క్యాప్తోల్ సపరేట్గా ఉండేది, గ్రాడెచ్ సపరేట్గా ఉండేది. ఈ 2 సపరేట్ సామ్రాజ్యాలు ఉండే అనమాట. ఈ 2 కలపడం గురించి 1094లో అంటే దాదాపు 900 సంవత్సరాల క్రితమే అనుకున్నారు. ఆ తర్వాత 1250స్లో అనుకున్నారు. అండ్ దెన్ ఫైనలీ ఈవెన్చువల్లీ 1850లో ఈ 2 కలిసిపోయి జగ్రేబ్ అనే ఒక కంప్లీట్ ఒక టౌన్ అయిందనమాట. సో జగ్రేబ్ అనే టౌన్కి ఈ ఆద్యం ఈ 2 క్యాప్తోల్ అండ్ గ్రాడెచ్ అనే 2 నగరాలు అనమాట. ఆ 2 నగరాలు అవి కూడా 2 కొండల పైన ఒక నది మధ్యలో పాడుతూ ఉంటే 2 సపరేట్గా ఉండేవి. ఇవి 2 కలిసిపోయి జగ్రేబ్ అనే ఒక కంప్లీట్ సిటీ లాగా ఫామ్ అయింది. సో ఇది ఇలా పెట్టడం అనేది ఎంత సూపర్బ్గా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ జగ్రేబ్లో వెల్కమ్ అని అంటూ ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి స్వాగత్ అని మన హిందీలో కూడా రాస్తుంది. SW బదులు SVAAGAT అని ఉంది, స్వాగత్ అని ఉంది. స్వాగత్ హిందీలో కూడా రాస్తుంది. సో ప్రతి లాంగ్వేజ్లో వెల్కమ్ అని, బిన్ యువెన్యూ అని,
ఆ తర్వాత ఇంగ్లీష్లో వెల్కమ్ అని, అలా రకరకాల లాంగ్వేజెస్లో మొత్తం అంతా తిప్పుకొని చూడొచ్చు అనమాట. సో ఇది టిపికల్గా ఇది నాకు చాలా బాగా అనిపించింది. అంటే మన హిందీ లాంగ్వేజ్ 1850లోనే ఇది చేసినా సరే అప్పట్లోనే దీని మన లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ వీళ్ళు గుర్తించి మన లాంగ్వేజ్ని కూడా పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసుకున్నారు కదా, జగ్రేబ్ అనేది 2 విభాగాలుగా చేయొచ్చు. ఒకటి క్యాప్తోల్, ఇంకోటి గ్రాడెచ్. సో ఇది మనం ఇప్పుడు క్యాప్తోల్ సైడ్ ఉన్నాం అనమాట. సో ఎందుకంటే ఇవి 2 సపరేట్ సామ్రాజ్యాలు 2 కలిపి ఫామ్ అయ్యాయి 1850స్లో జగ్రేబ్ కింద. సో 1850స్లో ఫామ్ అయిన తర్వాత 1880లో ఈ పర్టికులర్ కెథెడ్రల్ అనేది కట్టారనమాట. సో ఇది కెథెడ్రల్ ఆఫ్ జగ్రేబ్ అంటారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యాథలిక్ ఆర్కిటెక్చరల్ కెథెడ్రల్ అనమాట. సో ఇది అంతేకాకుండా మొత్తం గాథిక్ స్టైల్ ఆర్కిటెక్చరల్ డిజైన్ తోటి ఈ కెథెడ్రల్ అనేది కట్టడం జరిగింది 1880లో. అయితే 1880లో ఒక హ్యూజ్ ఎర్త్క్వేక్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1880 తర్వాత 140 ఇయర్స్ తర్వాత 2020లో మళ్ళీ అదే లెవెల్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ తోటి హ్యూజ్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఈసారి మాత్రం మనకి ఈ కెథెడ్రల్లో పైన ఉన్న ఏవైతే 2 పిల్లర్స్ ఉంటాయో అవి 2 కూడా డ్యామేజ్ అయిపోవడం జరిగింది. సో 2025 ఫోటో చూస్తే ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో ప్రాపర్ స్పైర్స్ అనేది చాలా బాగుండేవి. ఇప్పుడు మాత్రం అవి డ్యామేజ్ అయిపోయి సో 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ 2020లో ఎంత పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిందంటే దాదాపు 5.3 రిక్టర్ స్కేల్ పైన 5.3 మ్యాగ్నిట్యూడ్ అనేది వచ్చిందంట. దానివల్ల దాదాపు 1900 బిల్డింగ్స్ అనేది డ్యామేజ్ అయిపోయాయి. 1900 బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి, ఓల్డ్ టౌన్ బిల్డింగ్స్ అన్ని. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకున్నారు. పక్కన స్లోవేనియాలో అయితే ఒక పర్సన్ చనిపోవడం కూడా అయిందంట. సో అంత రేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్తో ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఇవన్నీ కూడా జనరలీ ఎర్త్క్వేక్ ప్రోన్ సిటీస్ అండ్ కంట్రీస్ అనమాట. సో కొండలపైన ఉండడం వల్ల కొంచెం చిన్న రేంజ్లో ఉంటాయి. లక్కీలీ సో అందుకోసమే మన ఇండియన్స్ ఎంత లక్ అంటే మన ఎంత అదృష్టం అంటే మనకు ఎర్త్క్వేక్స్ కానీ లేకపోతే భూకంపాలు మనకి ఈ సునామీలు కానీ అలాంటివి అన్నీ ఏవి రాకుండా మనం ఒక మంచి జియోగ్రఫికల్లీ ఒక సేఫెస్ట్ లొకేషన్లో ఉన్నాము. సో వీ షుడ్ రియలీ ఫీల్ లక్కీ. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక అక్కడ అటువైపు ఒక క్యాసిల్ కనిపిస్తుంది, దాని స్పైర్ ఒకటి వైపు కనిపిస్తుంది, ఇటువైపు కూడా క్యాసిల్ కనిపిస్తుంది. ఈ 2 క్యాసిల్స్ మధ్యలో సో ఇట్స్ ఎ న్యూలీ బిల్ట్ క్యాసిల్ అండ్ దట్స్ ఎ ఓల్డ్ బిల్ట్ క్యాసిల్. ఈ రెండింటి మధ్యలో ఈ పర్టికులర్ క్యాథెడ్రల్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి ఇంకో కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ ఒక మార్కెట్ ఉంది. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ మార్కెట్. దట్ ఈస్ వేర్ ద ఆల్ యూరోపియన్స్ అందరూ వచ్చి అక్కడ వాళ్ళు ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు. ఆ మార్కెట్ వైపు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డోలాక్ మార్కెట్ అని ఉన్నా. సో డోలాక్ మార్కెట్ ఈస్ ద ఓల్డెస్ట్ మార్కెట్ ఆఫ్ ఎంటైర్ క్రొయేషియా అనమాట. సో ఇది 1930లో స్టార్ట్ అయిన ఓపెన్ ఎయిర్ మార్కెట్. సో ఇదేంటంటే ఇక్కడ లోకల్ సెల్లర్స్ కోసము సో వాళ్ళు తయారు చేసిన హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళు పండించిన పంటలు కానీ అవన్నీ సేల్ చేయడం కోసం ఎంటైర్ క్రొయేషియా మొత్తానికి వాళ్ళు ఇక్కడ జగ్రేబ్లో పెట్టేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కూడా అలాగే ఓపెన్ మార్కెట్ ఉంది. సో యూ కెన్ సీ ద ఎంటైర్ హోల్ మార్కెట్. సో కంప్లీట్లీ ఓపెన్ ఎయిర్ మార్కెట్ అనమాట ఇది. సో ఇది ఈ మనకి ట్రేడింగ్ కోసం యూస్ చేసేవాళ్ళు ఇది ఒక ప్రాపర్గా మార్కెట్లా యూస్ చేస్తున్నారు. సో మనకి సిటీస్లో కూడా మనకి ఒక కూరగాయలు లేకపోతే సరుకుల మార్కెట్లు మనం పెట్టుకుంటాం కదా, సో మనకి ఇండియాలో కూడా. సో అలా ఇది ఇక్కడ క్రొయేషియాలో చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. సో దీన్ని డోలాక్ అని అంటారు. సో ఇక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్తో ఇక్కడ ఏంటంటే చుట్టూరా మొత్తం అంతా కంప్లీట్ ఓల్డ్ టౌన్ ఇది. ఆ ఓల్డ్ టౌన్ మధ్యలో ఇక్కడ ఈ అందరు వెండర్స్ కోసం, సెల్లర్స్ కోసం, బయర్స్ కోసం ఈ పర్టికులర్ సెటప్ అనేది సెటప్ చేశారు. బ్యూటిఫుల్గా అనిపించింది. వెనకాల కూడా మీరు వాచ్ టవర్ చూసుకోవచ్చు. అక్కడ ఒక క్లాక్ టవర్ ఉంది. సో వీళ్ళది ఆబ్వియస్లీ క్రిస్టియానిటీ కాబట్టి అక్కడ క్రాస్ వేసినా సరే ఇది ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్. నాకు చూడగానే ఏదో మనకి సికింద్రాబాద్ మోండా మార్కెట్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే అఫ్కోర్స్ మన మోండా మార్కెట్ చాలా పెద్దది. ఇదేంటంటే చిన్న మార్కెట్, కాకపోతే ఓపెన్ ఎయిర్ మార్కెట్ అనమాట. ఎవరైనా వాళ్ళు రావచ్చు, సేల్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా బోల్డంత మంది షాపింగ్ చిన్న గూడ్స్ సేల్ చేసేవాళ్ళు ఇప్పటికీ 1930s నుంచి అని అంటే దాదాపు 94 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పటికీ కంటిన్యూస్గా రన్ అవుతున్న ఓల్డెస్ట్ మార్కెట్ ఇన్ క్రొయేషియా.
ఫ్రెండ్స్ ఇక్కడ డ్రోన్ షాట్స్ ఇప్పుడే తీసాను, అత్యద్భుతంగా వచ్చినాయి. మొత్తం ఎంటైర్ సిటీ ఓల్డ్ టౌన్ ఆఫ్ క్రొయేషియా మొత్తం కూడా కవర్ అయింది. ప్లస్ అక్కడ మనకి వెనకాల ఏదైతే ఉందో దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మాన్యుమెంట్ ఆఫ్ ఎంటైర్ క్రొయేషియా అనమాట. సో దాని చుట్టూరా మొత్తం మన డ్రోన్ అనేది ఒక కంప్లీట్ రౌండ్ సర్కిల్ వేసుకొని ఎంటైర్ సిటీ ఆఫ్ జగ్రేబ్ ఇన్ క్రొయేషియా అనేది మనం మొత్తం కవర్ చేస్తాను. అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో మన డ్రోన్ని ఇప్పుడు బాగా వాడుతున్నాను, మంచిగా వాడుతున్నాను, మీకు మంచి మంచి విజువల్స్ చూపించడానికి వాడుతున్నాను. ఎందుకంటే నేను ఎంత కింద నుంచి తీసినా సరే మనకి బర్డ్స్ ఐ వ్యూలో మనకి సిటీ కనిపిస్తుంది చూడండి, అది అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను ఎక్కడ వీలైతే అక్కడ నేను డ్రోన్ షాట్స్ యూస్ చేసి అవన్నీ మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. మీకు ఈ డ్రోన్ షాట్స్ గురించి ఏమనిపిస్తుంది అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బాన్ యెలకిచ్ స్క్వేర్ అనే ఒక ప్లేస్లో ఉన్నాను. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ టౌన్ సెంటర్ అనమాట, సిటీ సెంటర్ అనుకోవచ్చు అండ్ డౌన్ టౌన్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకి ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ ఎందుకు ఉందంటే ఒకవైపు చూసుకుంటే క్యాపిటల్ ఉంది, ఇంకోవైపు చూసుకుంటే గ్రాడిచ్ ఉంది. సో అటువైపు ఏమో క్యాపిటల్ వెళ్తాము, ఇటేమో గ్రాడిచ్ వెళ్తాము. క్యాపిటల్కి గ్రాడిచ్కి మధ్యలో ఈ పర్టికులర్ స్క్వేర్ ఉందన్నమాట. ఈ స్క్వేర్లో ఒక బాన్ యెలకిచ్ అని చెప్పేసి ఈయనది ఒక గ్రేటెస్ట్ వారియర్ స్కల్ప్చర్ అనేది వీళ్ళు 1848లో వీళ్ళు దీన్ని బిల్డ్ చేసి 1860స్లో వీళ్ళు ఆస్ట్రియన్ స్కల్ప్చర్ క్రియేట్ చేసింది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో ఇంతకుముందు దీన్ని హర్మికా అని చెప్పి పిలిచేవాళ్ళు. 1640స్లోనే ఇక్కడ ఒక స్క్వేర్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారనమాట, ఒక సెంటర్ అనేది అందరికీ లోకల్ మార్కెట్. సో దీని వెనకాలే మనకి ఇంతకుముందు చూసిన డోలక్ మార్కెట్ ఉంది. డోలక్ మార్కెట్ కింద ఈ పర్టికులర్ స్క్వేర్ అనేది ఉందన్నమాట. ఎప్పుడైతే జాగ్రేబ్ని క్యాపిటల్ సిటీగా అనుకున్నారో, సో ఈ రెండు టౌన్స్ని కలిపేశారో, సో ఆ రెండు టౌన్స్ని కలిపిన తర్వాత జాగ్రేబ్ క్యాపిటల్ సిటీ అయిన తర్వాత ఇది పర్టికులర్ సిటీ సెంటర్ కింద అనుకొని ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా డెవలప్ చేయాలని అనుకున్నారు. అప్పుడు ఇక్కడ మనకి గుర్రాలతో ఉండేదన్నమాట ట్రాన్స్పోర్టేషన్. సో గుర్రాలు ఎక్కడైతే ఉన్నాయో అదే స్పాట్లో గుర్రాలన్నింటినీ తీసేసి ఇప్పుడు అక్కడ పట్టాలు వేసి అంటే 1910, 1911లో అంటే 110 ఇయర్స్ క్రితమే ఇక్కడ మొత్తం అంతా ట్రామ్ లైన్స్ అనేది తయారు చేశారనమాట. సో ట్రామ్ లైన్స్ అన్నీ మనకి ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, మల్టిపుల్ ట్రామ్ లైన్స్ ఉన్నాయని ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద వీడియోలో. ఎందుకు అనంటే ఇంతకుముందు గుర్రాలతో ట్రాన్స్పోర్టేషన్ అయ్యేది, ఆ గుర్రాలతోనే ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు గుర్రాల నుంచి ట్రైన్స్లోకి ఫామ్ అయ్యారో ఆ తర్వాత గుర్రాలు అనేది తీసేశారు, రిప్లేస్ చేసేసి అక్కడ పట్టాలు వేశారనమాట. 1975 నుంచి ఇది కార్ ఫ్రీ జోన్ కింద ఉందన్నమాట. అందుకోసమే ఇది కార్ ఫ్రీ జోన్ కాబట్టి ఇక్కడ అందరు పెడస్ట్రియన్స్ అంటే నడుచుకుంటూ రావడం లేదంటే ట్రామ్స్లో రావడం అనేది యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ జాగ్రేబ్లో ఏది జరిగినా ఈ పర్టికులర్ స్క్వేర్లోనే జరుగుతాయి. ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ ఓపెన్ హాల్, ఓపెన్ మీటింగ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లొకేషన్. ఎందుకంటే అక్కడ గ్రేటెస్ట్ వారియర్ది ఒక స్కల్ప్చర్ పెట్టారు. ప్లస్ ఇట్ ఈస్ అ మీటింగ్ పాయింట్ ఆఫ్ 2 పర్టికులర్ టౌన్స్, 2 కలిపిన టౌన్స్. దీని కింద మనకి రివర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. సో అలా ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ ఆఫ్ క్రొయేషియా అండ్ జాగ్రేబ్. సో ఈ క్రొయేషియన్స్ గురించి చెప్పాలంటే నెపోలియన్, సో ఫ్రెంచ్ రెవల్యూషనిస్ట్ నెపోలియన్ ఏమని చెప్పాడో తెలుసా? నాకు 1,00,000 మంది క్రొయేషియన్స్ని ఇవ్వండి, ప్రపంచాన్ని శాసిస్తాను. గివ్ మీ 100,000 క్రొయేషియన్ సోల్జర్స్, ఐ కెన్ విన్ ద వరల్డ్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా బ్రేవ్గా ప్లస్ అంతేకాకుండా చాలా గట్టిగా ఫియర్స్ఫుల్గా వీళ్ళు వార్లో పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళ బ్రేవరీ చూపిస్తారు, వీళ్ళకి దేశం కోసం ప్రాణమిస్తారు అని చెప్పేసి వాళ్ళకు అప్పట్లోనే నెపోలియన్ చెప్పాడు. ఇది నెపోలియన్ చెప్పిన దాన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ 91 నుంచి 95 వరకు వీళ్ళకంటే చాలా స్ట్రాంగ్ అయిన సర్బియా నుంచి వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ సర్బియా నుంచి ఇండిపెండెన్స్ అంత ఈజీగా రాలేదు. వీళ్ళు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ వార్ అనేది ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ ఫైటింగ్లో వీళ్ళకి బోల్డంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పరువు నష్టం అండ్ దెన్ ఎన్ని రకాల నష్టం జరిగినా సరే వీళ్ళు ఏమాత్రం తల వంచక, చాలా చిన్న దేశం సర్బియాతో కంపేర్ చేస్తే క్రొయేషియా, అయినా కూడా ఫియర్స్ బ్యాటిల్ చేసి 4 సంవత్సరాలు ఫైనలీ వీళ్ళకి ఆ యుద్ధం ముగిసింది. 95లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో చెప్పాను కదా, నెపోలియన్ చెప్పిన పదాన్ని వీళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ వీళ్ళ యొక్క వాళ్ళ స్ట్రాటజీస్ని ప్లస్ వాళ్ళ యొక్క వార్ స్ట్రాటజీ అండ్ దెన్ వాళ్ళ యొక్క బ్రేవరీ అనేది ప్రూవ్ చేసుకున్నారు. దట్స్ హౌ ద క్రొయేషియా హెస్ బికమ్ ఇండిపెండెంట్. సో క్రొయేషియాని దాని ఒరిజినల్ నేమ్ హర్వెట్స్కా, అయితే క్రొయేషియా అనేది ఒక ఇంగ్లీష్ నేమ్ అనమాట. మనకి ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఇండియా అని మనకు పేరు ఇచ్చారు, యాక్చువల్గా మన దేశం పేరు భారతదేశం లేదా భారత్, కానీ మనకు ఇండియా అని ఎలా అయితే ఇంగ్లీష్ నేమ్ ఇచ్చారో ఇక్కడ క్రొయేషియా అనేది ఒక ఇంగ్లీష్ నేమ్, బట్ దేర్ ఒరిజినల్ నేమ్ ఇస్ హర్వెట్స్కా. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అబౌట్ క్రొయేషియా. సో మీరు విన్నది చూసింది నచ్చారని కోరుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ప్లస్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కమెంట్స్లో తెలియజేయండి. ఉంటాను మరి ఇంకా. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.